యోబు గ్రంథం 22వ అధ్యాయం 29వ వచనం. నీవు పడద్రోయబడినప్పుడు మీరు చూచెదనందువు, వినయము గలవానిని ఆయన రక్షించును. రైట్. When men are cast down, then thou shalt say, there is lifting up. నీవు పడద్రోయబడినప్పుడు చూచెదనందువని వినయము గలవానిని ఆయన రక్షించు. ఎప్పుడైతే ప్రజలు కృంగిపోవడం చూస్తారో, మనిషి ఎప్పుడు కృంగిపోతాడు? పరిస్థితులు అనుకున్నవి అనుకున్నట్టు జరగకపోవడం వల్ల మనిషి కృంగిపోతాడు. అనేక విషయాల్లో, చిన్న చిన్న విషయాల నుంచి పెద్ద పెద్ద విషయాల వరకు చూసుకుంటే అనేక విషయాల్లో మనుషులు కృంగిపోతారు. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఆర్థిక సమస్యలు, అప్పులు, నిరుద్యోగ సమస్య, ఎవరైనా చనిపోయినప్పుడు, అనారోగ్యం వచ్చినప్పుడు, ఎవరైనా తిట్టినప్పుడు, రకరకాల విషయాల్లో చిన్న విషయం నుంచి, ఓకే, ఇంట్లో ఒక చిన్న గొడవ అయిందనుకోండి, భార్యాభర్తలు మాట్లాడుకోవట్లేదు, పిల్లలు చాలా ఇబ్బంది పడతారు. ఓకే, అలాగని భార్య ఇబ్బంది పడుతుంది కానీ ఈగో, అలాగని భర్త ఇబ్బంది పడతాడు కానీ ఈగో, ఎవరు తగ్గరు. ఇలాగా సాధారణంగా కొన్ని గొడవలు ఎలా వస్తాయంటే ప్రైడ్, ఏదో ఒక రీతిగా మనిషి దిగజారిపోతాడు. అయితే ఈ యొక్క దిగజారిన పరిస్థితిలో తన్ను తాను తగ్గించుకొని, నేను ఈ పొరపాటు చేశాను ప్రభువా నన్ను క్షమించు, నేను మళ్ళా కాంప్రమైజ్ అవ్వడానికి రెడీ అని తగ్గించుకొని ఆ భర్త దగ్గరికి వెళ్తాదో భార్య, తగ్గించుకొని ఆ భార్యతో మాట్లాడతాడు. భర్త దేవునితో ప్రార్థించి క్షమించమని అడుగుతాడు. ఏ విషయం, అప్పులు పాలైపోయావు, తప్పులు చేసేసావు, రాంగ్ ఇన్వెస్ట్మెంట్స్, రాంగ్ డీల్స్, డబ్బులు పోయాయి, కృంగిపోతావు. డివోర్స్, డెత్, చాలా డిసప్పాయింట్మెంట్స్. కృంగిపోయినప్పుడు ఎప్పుడైతే ఒక వ్యక్తి దేవుని వద్దకు వస్తాడో, ఒక దైవజనుడి దగ్గరికి, ఒక సంఘానికి, ఒక ప్రవక్త దగ్గరికి, ఒక విశ్వాసి దగ్గరికి వాళ్ళు వెళ్ళి ప్రార్థన సహాయం అడుగుతారో, వాళ్ళు ఏమంటారంట, అలాంటి వారికి ఏముంటుందంట, దెర్ ఈజ్ లిఫ్టింగ్ అప్. నీవు పడద్రోయబట్టినప్పుడు మీదు చూచెదవు. ఓకే, వెన్ సంబడీ ఈజ్ ఫాలన్ డౌన్ అండ్ బ్రోకెన్, వాళ్ళు దేవుని సహాయము కోరుకోవడం. చూడండి, వేరే వాళ్ళని ప్రార్థన అడగడం అయినా దేవుని సహాయం కోరుకోవడమే. ఒక సేవకుని అడిగినా, ప్రవక్తను అడిగినా, బోధకుని అడిగినా, సంఘానికి వెళ్ళినా, నీ అంతటా నువ్వు ఇంట్లో మొరపెడుతున్న దేవుడికి నీవు దేవుని మీద ఆధారపడుతున్నట్లే. దాన్ని ఏమంటారంటే దీన మనసు గలవాడంట, వినయము గలవాడంట. ఓకే, నువ్వు చాలామంది పడిపోయిన స్థితిలోనే ఉండిపోతారు, చాలామంది దిగజారిన స్థితిలోనే ఉండిపోతారు. కొంతమంది ఆ దిగజారుని తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకుంటారు, పారిపోతారు. ఇలా కృంగిపోయినప్పుడు ఎప్పుడైతే దేవుని మీద ఆధారపడతారో వాళ్ళకి దేవుడు ఒక మాట చెప్తున్నాడు. ఏమంటున్నాడు? నీవు మీదు చూచేద్దామంట. యూ విల్ బి లిఫ్టెడ్ అప్. గాడ్ ఈజ్ టెల్లింగ్ టుడే. ఈరోజు దేవుడు చెప్తున్నాడు, 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 6 నెలలు, 1 నెల, వారం, ఎంత కాలము నుంచి నీవు వ్యాధులతో ఉన్నా, అప్పులతో ఉన్నా, బాధల్లో ఉన్నా, కష్టాల్లో ఉన్నా, అద్దింట్లో ఉన్నా, బానిసగా ఉంటున్నా, భయంగా బతుకుతున్నా, గాడ్ విల్ హీల్ యూ బై లిఫ్టింగ్ యూ అప్. దేవుడు, మీరు ఇంకా మిమ్మల్ని దేవుడు దీనులు అంటున్నాడు. మీరెవరు అంటే ఇన్ని సంవత్సరాలు, దశాబ్దాలు, ఇన్ని నెలలైనా ఇంకా మీరు ఆయన మీద ఆధారపడుతున్నారు కనుక దేవుడు అంటున్నాడు, నేను మిమ్మలను లేవనెత్తుతాను. ఐ విల్ లిఫ్ట్ యూ అప్. ఐ విల్ లిఫ్ట్ యూ అప్. హ్యూమిలిటీ. వాట్ ఈజ్ హ్యూమిలిటీ? ప్రభువా, నాకు దేవుడు వద్దు, నేనే శక్తివంతుడను, నాకు నేను చాలు అనుకునేవాడు గర్విష్ఠవాడు. లేదు, దేవుడు నాకు కావాలనుకునేవాడు ఎవరు? దేవుడు కావాలనుకుని దేవుని మీద ఆధారపడేవాడు ఎవరు? వినయము గలవాడు. రైట్. ఆదికాండానికి వెళ్దాం. లెట్స్ సీ ద ఫస్ట్ ఎగ్జాంపుల్. జెనసిస్ 31, ఆదికాండం 31, 7 నుంచి చదువుకుందాం, 7 నుంచి 12 వరకు. మీ తండ్రి నన్ను మోసపుచ్చి 10 మార్లు నా జీతము మార్చెను, అయినను దేవుడు అతని నాకు హాని చేయనీయలేదు. 20 సంవత్సరాలు ఒకని దగ్గర ఒక వ్యక్తి మోసపోయాడు. బైబిల్ ఆదికాండంలో ఎవరికైనా తెలుసా? ఎవరి దగ్గర ఎవరు మోసపోయారు? లాబాను అని తన సొంత మామ దగ్గర అల్లుడు మోసపోయాడు. 20 సంవత్సరాలు మోసపోయాడు, జీతం మార్చి. కానీ హాని అయితే చేయనివ్వలేదంట, శరీర సంబంధమైన హాని. ఓకే,
చూడండి, నేను అనేక సార్లు మీకు చెప్తా ఉంటా, అనేక మందికి చనిపోదాం చనిపోయారా వాళ్ళు? చనిపోలే. అపవాది వాళ్ళకి అనేక పెడుతున్నా దేవుడు ఏదో రీతిగా వాళ్ళని ఏదో ఒక సమయంలో ఏం చేస్తాడు? లేవనెత్తుతాడు. గాడ్ విల్ లిఫ్ట్ దెమ్ అప్. యువర్ ఫాదర్ హెస్ డిసీవ్డ్ మీ అండ్ చేంజ్ మై వేజెస్ 10 times. గాడ్ సఫర్డ్ హిమ్ నాట్ టు హర్ట్ మీ. 10 మార్లు లాబాను అతని జీతం మార్చాడు, కానీ దేవుడు అతని విషయమై ఏమి హాని చేయడం. చదువుదాం. అతడు పొడలు గలవి నీ జీతమగునని చెప్పినేడలా అప్పుడు మందలన్నీయు పొడలు గల పిల్లలని నేను చారలు గలవి నీ జీతమగునని చెప్పినేడలా అప్పుడు మందలన్నీయు చారలు గల పిల్లలని నేను. అట్లు దేవుడు మీ తండ్రి పశువులను తీసి నాకిచ్చెను. మందలు చూలుకట్టు కాలమున నేను స్వప్నమందు కన్నులెత్తి చూడగా గొర్రెలను దాటు పొట్టేళ్ళు చారలైనను పొడలైనను మచ్చలైనను గలవై ఉండెను. చూడండి, 10వ వచనం ఒకసారి ఆగుదాం. మందలు చూలు కట్టు కాలమున నేను స్వప్నమందు కన్నులెత్తి చూడగా, అండ్ ఇట్ కేమ్ టు పాస్ అట్ దట్ టైమ్ దట్ ద cattle conceived that I lifted up my eyes. You can underline that verse, lifted up and saw in a dream. దేవుడు ఒక దర్శనం చూపించాడంట. ఏంటంట? అవి గొర్రెలను పొట్టేళ్ళు, మరి చారలైనవి మచ్చలైనవి దేవుడు చూపించాడు. చదవమ్మా 11 నుంచి. మరియు ఆ స్వప్నమందు దేవుని దూత యాకోబు అని నన్ను పిలువగా చిత్తము ప్రభు అని చెప్పితిని. అప్పుడు ఆయన, నీ కన్నులెత్తి చూడుము, గొర్రెలను దాటుచున్న పొట్టేళ్లన్నీయు చారలైనను పొడలైనను మచ్చలైనను గలవి. ఏలయనగా లాబాను నీకు చేయుచున్నది యావత్తును చూచితి. లాబాను నీకు చేస్తున్న యావత్తును చూశాను. ఇప్పుడు నీ కళ్ళెత్తి చూడు. నౌ లార్డ్ ఈస్ టెల్లింగ్, లుక్, ఐ హావ్ సీన్ 20 years, 5 years, 6 years, 6 months, 1 month, 1 day, 10 years, 50 years, 100 years మీ తాత ముత్తాతల నుంచి. And he said, lift up now, I'm going to lift you up. This is a prophetic word for people who are listening the word today. ఈరోజు వాక్యం వింటున్న వారికి, దీనిలైన వారికి, 100 ఏళ్ళు, 1 రోజు, 10 ఏళ్ళు, 20 ఏళ్ళు కృంగిన వారికి దేవుడు చెప్తున్నాడు, నీ కళ్ళు ఎత్తి చూడు, నేను నిన్ను లేవనెత్తుతున్నాను. ఐఎమ్ లిఫ్టింగ్ యూ అప్. No matter how long you've been suffering, lift up. I'm going to lift you up. మరి ఆ సమయం తర్వాత మళ్ళా యాకోబు ఎప్పుడైనా బానిసగా ఉన్నాడా? లేడు. నెవర్. ఆ తర్వాత అతను ఇంకొక 100 ఏళ్ళు బతుకుండొచ్చు. ఆ 100 ఏళ్ళలో ఒక్కరోజు కూడా బానిసగా లేడు. సో గాడ్ ఈస్ టెల్లింగ్ సంబడి, ఐఎమ్ గోయింగ్ టు లిఫ్ట్ యూ అప్ ఫర్ ద రెస్ట్ ఆఫ్ యువర్ లైఫ్, ఫర్ ఎవర్. Lifting up forever. This is very powerful way. నేను నిన్ను శాశ్వతంగా లేవనెత్తుతున్నాను. సమరయ స్త్రీ అంటది, మా తండ్రి అయిన యాకోబు కంటే గొప్పోడువా? అంటే ఆమె దృష్టిలో యాకోబు ఎవరు? గొప్పోడు, జయించినవాడు, శోధనలను, బాధలను, వేదనలను తట్టుకొని సహించి జయించినోడు, దేవుని సన్నిధిలో మొరపెట్టినోడు. యోసేపు కనపడకపోతే నెలల సంవత్సరాలు గోనెపట్టు కట్టుకొని బూడి మీద కూర్చొని మొరపెట్టాడు, దేవా ఏంటిది అని. మామ మోసం చేస్తుంటే ఆయన సన్నిధిలో మోసం చేస్తున్న 20 సంవత్సరాలు దేవునికి ఇస్తూనే ఉన్నాడు. ఈ నెల 10 గొర్రెలు ఇచ్చావా? 1 గొర్రె దేవునికి ఇచ్చేస్తున్నాడు. 5 గొర్రెలు ఇచ్చాడా? ఓకే, 2 నెలలకు 1 గొర్రె ఇచ్చేస్తున్నాడు. యాకోబు నాకు తక్కువ ఉంది, నేను ఎందుకు ఇవ్వాలి అనుకోవట్లే. హీ వాజ్ ఎ కోవెనెంట్ మ్యాన్. అయితే దేవుడు దర్శించి అంటున్నాడు, లుక్, ఐఎమ్ విజిటింగ్ యూ టు లిఫ్ట్ యూ అప్ ఫర్ ఎవర్. 28వ కీర్తన 9వ వచనం. నీ జనులను రక్షింపుము, నీ స్వాస్థ్యమును ఆశీర్వదింపుము, వారికి కాపరివై నిత్యము వారిని ఉద్ధరింపుము. Save thy people and bless thine inheritance. Feed them also and lift them up forever. What is that? Lifting up forever. You are never going to be in bondage. You're never going to suffer. God is giving a prophetic word to somebody here. దేవుడు ఈ ప్రవచనాత్మకమైనటువంటి వాగ్దానాన్ని ఈరోజు వినువారికి ఇస్తున్నాడు. ఎంతమంది ఇది నాకు కావాలి అనుకుంటారు? పిల్లలు మారతారు, పరిస్థితులు మారతాయి. గాడ్స్ గోయింగ్ టు లిఫ్ట్ అప్. ఒక సంవత్సరంలో దేవుడు యాకోబు పరిస్థితిని మార్చేసి లాబాను నుంచి విడిపించి ఇక ఆశీర్వదించబడిన స్థానంలోనే యాకోబు జీవించాడు. లిఫ్ట్ అప్ ఫర్ ఎవర్. నమ్మగలరా దేవుడు ఇలాంటి కార్యాలు చేయగలరా? ఎంతమంది ఇలాంటి కార్యాలు చేయగలరా? ఇది నెరవేరితే ఏం చేస్తారు మీరు? ఒకటికి చేసిన ఎంతమందికి చేస్తాడు దేవుడు? అబ్రహాము దేవుడు, యాకోబు దేవుడు,
ఇస్సాకు దేవుడు. మేబీ గాడ్ హ్యాస్ మేడ్ యూ హోల్డింగ్ ఆన్ టు ఫర్ దిస్ వర్డ్. ఏ వ్యాధి ఇబ్బంది పెడుతుందో ఆ రిపోర్ట్ నార్మల్ రాబోతుంది. ఏ గర్భము కనలేదో ఆ గర్భము కండం మొదలవుతుంది. ఏ అద్దె కట్టి ఇల్లు ఇసుకుపోయావా, సామర్థ్యం లేదు, బలహీనుడైపోయావు, దేవుడు ఒక మంచి గృహానికి తాళపు చెవులు ఇస్తాడు. గాడ్ క్యాన్ షిఫ్ట్. బస్ ఎక్కి ఆటో ఎక్కి అలసిపోయావా, గెట్ రెడీ, ఒక బైక్ ఒక కారు నీకు ఇస్తాడు. గాడ్స్ గోయింగ్ టు షిఫ్ట్ యూ అప్. నిరుద్యోగంతో ఇసుకుపోయావా, గెట్ రెడీ, ఒక ఉద్యోగం ఇస్తాడు దేవుడు. నష్టాలు, ఇక నష్టం ఆగిపోయి లాభాల్లోకి వెళ్తావు నువ్వు. ఇక జీవితాంతం అలాగే ఉండడు. ఆయన ఏమంటున్నాడు, 20 సంవత్సరాలు మీ మామ నిన్ను మోసం చేస్తే నేను చూస్తానే ఉన్నా, అంటే నాకు టైం ఉంది, నేను పెట్టుకున్నా, ఒక్క రోజు నిన్ను లేవనెత్తుదని చూడు, మళ్ళా నీ జన్మలో నువ్వు ఎవరికి బానిసవు. యూ విల్ నెవర్ గో ఇంటు బాండేజ్ అగైన్. ఈస్ దిస్ వర్డ్ ఫర్ సంబడీ ఎల్స్? ఇది ఎవరికైనా కావాలా ఈ మాట? ఎవరికైనా నాకు ఇది జరిగితే బాగుండు అనిపిస్తుందా? ఒకవేళ నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళి, ప్రభువా దీని విషయమై నువ్వు ఏమంటావు నాయన, వాగ్దానం అంటే ఏమంటాడు ఆయన? అవును, ఆమేన్ అంటాడు. ఇఫ్ జీసస్ కమ్స్ టు యువర్ హౌస్, హీ విల్ టెల్ యు గుడ్ న్యూస్ ఇన్ ఎవ్రీ ఏరియా. ఏది నిన్ను ఇబ్బంది పెట్టి బాధ పెట్టి ఉతికి ఆరేసిందో, ఈ రోజు నువ్వు దానికి దొరకకుండా గ్రద్దవలే ఎగిరిపోతావు. నువ్వు విల్ బి లైక్ ఈగో ఫ్లయింగ్ హై. ద లార్డ్స్ గోయింగ్ టు డు దట్. చాలా మందికి ఈ సంవత్సరం ఒక రిఫరెన్స్గా మారిపోతుంది, యాకోబుకి మారినట్టు. ఈ లిఫ్ట్ అప్ అనే పదము వచ్చినప్పటి నుంచి ఆ సంవత్సరం తర్వాత యాకోబు విడిపింపబడి ఎప్పుడు పైనే ఉన్నాడంట. మేన్ ఐఎమ్ టెల్లింగ్ యూ, దిస్ ఈజ్ నాట్ అన్ ఆర్డినరీ వర్డ్. ఇది సామాన్యమైన వాగ్దానము కాదు. అయితే ఎవరైతే నిన్నే మొదలయ్యాయో కష్టాలు, ఈరోజు ఈ వాక్యం వింటే ధన్యుడు, నీ కష్టం ఒక రోజే. ఒకవేళ 30 సంవత్సరాల నుంచి బాధపడుతున్నావా, 50 సంవత్సరాల నుంచి, నీవు మహాధన్యుడు. యాకోబులాగా బాగా ఆశీర్వాదం చాలా పైకి వెళ్ళిపోతుంది. చూడండి, ఏదైనా ఒక టవర్ బాగా పైకి కట్టాలంటే చాలా లోతుకు కట్టాలంట, లోతుగా తవ్వాలి. అందుకే నీకు అంత ఆలస్యం. ఎందుకు 20 ఏళ్ళు యాకోబు కంటే తర్వాత 100 ఏళ్ళు ఆశీర్వదించబడి, తరాలు ఆశీర్వదించబడిపోయి యాకోబు పేరు ఇజ్రాయెల్గా మారి, ఇజ్రాయెల్ నిత్యం ఆశీర్వదించబడుతుంది. ఈ దేవుడు కూడా ఇజ్రాయేలు అనిపించుకుంటాడంట. అందుకే నీకు ఇన్ని సంవత్సరాలు నువ్వు బానిసగా కష్టాల్లో, రోగాల్లో, బాధల్లో అనేక శోధనలు అనుభవించావు. యు సీ దట్ నౌ. Let us go one more verse. Exodus 14:16. నీవు నీ కర్రను ఎత్తి ఆ సముద్రము వైపు నీ చెయ్యి చాపి దాన్ని పాయలుగా చేయము. అప్పుడు ఇశ్రాయేలీలు సముద్రము మధ్యను ఆరిన నేల మీద నడిచిపోవుదురు. లిఫ్ట్ అప్ thou thy rod. లిఫ్ట్ అప్. మోషే నీ కర్ర పైకెత్తు అంటున్నాడు. లిఫ్ట్ అప్. దానికి ముందు ఒక వాగ్దానం ఇస్తాడు దేవుడు ఇజ్రాయెల్కి. బిఫోర్ లిఫ్టింగ్ అప్, లిఫ్ట్ అప్ అనే మాట ముందు, నీవు ఎత్తబడతావు అనే మాట ముందు ఏమంటాడు తెలుసా? ఇజ్రాయేలా, ఈ 430 సంవత్సరాలు నువ్వు చూసిన శత్రువులను ఇక జన్మలో చూడవు. వాట్ యు హ్యావ్ సీన్ నౌ యూ విల్ నెవర్ సీ దెమ్ అగైన్. ఎందుకు? వాళ్ళందరూ ఏమైపోయారు? సముద్రం మధ్యలో ఏమైపోయారు? ఫరో అతని సైన్యము ఏమైపోయారు? మునిగిపోయారు. దే డైడ్. వెన్ గాడ్ సేస్ లిఫ్ట్ అప్, హి ఇస్ గోయింగ్ టు బ్లెస్ యూ పవర్ఫుల్. దేవుడు ఎప్పుడైనా నువ్వు ఎత్తబడాలి అన్నప్పుడు శత్రువులు నిన్ను బాధ పెట్టేవాడు నిన్ను మళ్ళా బాధ పెట్టుకో దేవుడు చేస్తాడు. లిఫ్ట్ అప్ ద రాడ్ అండ్ స్ట్రెచ్ అవుట్ దై హ్యాండ్ ఓవర్ ద సీ అండ్ డివైడ్ ఇట్. ది చిల్డ్రన్ ఆఫ్ ఇజ్రాయెల్ షల్ గో ఆన్ ద డ్రై గ్రౌండ్ టు ద మిస్ట్ ఆఫ్ ద సీ. 13. అందుకు మోషే, భయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగజేయు రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడుడి. మీరు నేడు చూచిన ఐగుప్తీయులను ఇక మీదట మరి ఎన్నడూనూ చూడరు. ఇప్పుడు దాకా ఎన్ని అప్పులు చూసావో, ఎన్ని తాకట్లు పెట్టావో, ఎంత వడ్డీ కట్టావో, ఎన్నిసార్లు హాస్పిటల్కి వెళ్ళావో, ఎన్ని ఆపరేషన్లు చేయించుకున్నావు, ఎంత కన్నీరు కార్చావో, ఎన్ని దెబ్బలు తిన్నావో, ఎన్నెన్ని అవమానాలు పొందావు, ఎన్ని నష్టాలు పడ్డావు, ఎన్ని మందులు వేసుకున్నావు, ఎన్నిసార్లు వేదన పడ్డావో. దేవుడు చెప్తున్నాడు, ఇప్పుడు నువ్వు చూస్తున్నవి మళ్ళా నువ్వు వాటిని ఎన్నడూ చూడకుండా చేస్తాను. గాడ్ క్యాన్ చేంజ్. ఈజ్ గాడ్ సో పవర్ఫుల్? ఎవ్రీ టైమ్ గాడ్ సేస్ లిఫ్ట్ అప్, సంథింగ్ పవర్ఫుల్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ ఫర్ ఎవర్. దేవుడు ఏదో ఈరోజు రేపు ఒకరు చేసి మళ్ళీ ఇంకో ప్రాబ్లమ్. నో, సమ్ టైమ్స్ సమ్ థింగ్స్ వాట్ యు హావ్ బీన్ సఫరింగ్, గాడ్స్ గోయింగ్ టు పుట్ అన్ ఎండ్ టు దట్ సఫరింగ్, టర్మినేట్ యువర్ సఫరింగ్. మళ్ళీ ఐగుప్తీయులు, మళ్ళీ ఎప్పుడైనా ఇజ్రాయెల్ ఐగుప్తీయులు చూసారా? మళ్ళీ ఎప్పుడైనా ఐగుప్తు కింద బానిసలుగా వెళ్ళారా? ఒకసారైనా వెళ్ళారా? నెవర్. అప్పటి నుంచి ఇప్పుడు వరకు ఒకసారైనా వెళ్ళారా? నెవర్. లిఫ్ట్ అప్ దై రాడ్ మోసెస్. God is telling today, lift up this promise. దేవుడు చెప్తున్నాడు ఈరోజు, నేను ఇచ్చే ఈ వాగ్దానాన్ని మీరు ఎత్తిపెట్టి పట్టుకోండి. అయ్యా, నన్ను శాశ్వతముగా పైకి లేవనెత్తు అనండి. ఏ విషయమో మీరు రాసుకోవాలి అక్కడ. ఏ విషయమో
తలనొప్ప, మోకాళ్ళ నొప్పుల, గుండె జబ్బ, లివర్ జబ్బ, కిడ్నీ జబ్బ, అప్పుల, వేదన, శోధన, అవమానమా, ఎవరైనా అవమానపరుస్తున్నారా? వాట్ ఎవర్ యూర్ గోయింగ్ త్రూ, గాడ్ ఈస్ గివింగ్ దిస్ టు యూ. 63వ కీర్తన 3-4 వచనాలు. నీ కృప జీవము కంటే ఉత్తమము, నా పెదవులు నిన్ను స్తుతించును. నా మంచము మీద నిన్ను జ్ఞాపకము చేసుకొని రాత్రి జాముల యందు నిన్ను ధ్యానించినప్పుడు క్రొవ్వు మెదడు నాకు దొరికినట్లుగా నా ప్రాణము తృప్తి పొందుచున్నది. 3 and 4, let me see 3 what's in there. ఓకే, నీ కృప జీవము కంటే ఉత్తమము, నా పెదవులు నిన్ను స్తుతించును. 4, నా మంచము మీద నిన్ను జ్ఞాపకం చేసుకొని రాత్రి జాముల యందు నిన్ను ధ్యానించినప్పుడు. ఇక్కడ ఇంగ్లీష్లో చూస్తే, బికాస్ దై లవింగ్ కైండ్నెస్ ఈజ్ బెటర్ దాన్ లైఫ్, మై లిప్స్ షాల్ ప్రైజ్ ది. బతకడం కంటే, ఈ బతుకు కంటే ఆయన కృప గొప్పదంట. కొన్ని వందల వేల మంది మరణకరమైన రోగాల నుంచి స్వస్థపడి చూసారా లేదా మీరు? హిస్ గ్రేస్ హెస్ హీల్డ్ దెమ్. అందుకని దావీదు అంటాడు 4వ వచనము, దస్ విల్ ఐ బ్లెస్ ది వెన్ ఐ లివ్, ఐ విల్ లిఫ్ట్ అప్ మై హ్యాండ్స్ ఇన్ దై నేమ్. దావీదు అంటున్నాడు ఇక్కడ ఇంగ్లీష్లో, ఐ విల్ లిఫ్ట్ అప్ మై హ్యాండ్స్, నా చేతులను పైకెత్తి నీకు మొరపెడతానయ్యా. దీనులు మాత్రమే, అలా అంటే దీనులు అనమాట, నా తండ్రి నన్ను లేవనెత్తాలి. అలాగే ఎవరైతే విశ్వాసులు, కానీ మన దేవుడైన యెహోవా సొమ్మసిల్లడు, అలయడు, నిన్ను పైకి ఎత్తుకొనే ఎత్తిన తర్వాత దించడు. మానవులమైన మనము సొమ్మసిల్లిపోతామేమో. చూసి, సో మీరు ఎప్పుడైతే చేతులు ఎత్తి దేవా నన్ను పైకెత్తన్నారో, దేవుడు మళ్ళీ దించకుండా పైకెత్తి ఎత్తే ఉంచుతాడంట. గాడ్ విల్ లిఫ్ట్ యు అప్ అండ్ పుట్ యు దేర్. ఈరోజు అటువంటి గడియ ఈ సంవత్సరము ఆరంభమైన సంవత్సరముగా అవుతుంది. ఈ రోజు నుంచి ఆరంభం అవుతుంది. అది గాడ్ ఈస్ ప్లానింగ్ టు లిఫ్ట్ యు అప్ టుడే. ఆ మరణకరమైన రోగము నుండి హాస్పిటల్ చుట్టూ తిరిగి 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 అలిసిపోయావు. ఆ మందుల పేర్లు కూడా మర్చిపోతున్నావు నువ్వు. ఎవరైతే చేతులు ఎత్తి, అందరూ చేతులు చెప్పండి, దేవా నన్ను లేవనెత్తు అనండి. యు నీడ్ టు ఆస్క్ గాడ్ టు లిఫ్ట్ అప్ అండ్ హీ విల్ లిఫ్ట్ యు అప్ అండ్ నెవర్ పుట్ యు డౌన్. దావీదు అన్నాడు, లిఫ్ట్ అప్ మై హ్యాండ్స్, I will lift up my hands, Lord. And God says, yes, David, I will lift you up forever. ఎప్పుడు నీ సింహాసనాన్ని నిలకడగా ఉంచుతాను అన్నాడు దేవుడు. ఇప్పుడు యేసయ్య కూడా ఎక్కడ కూర్చున్నాడు? దావీదు సింహాసనం మీద. 143వ కీర్తన 8వ వచనం, నీ యందు నేను నమ్మిక ఉంచి ఉన్నాను, ఉదయమున నీ కృపావార్తను నాకు వినిపింపుము. నీ వైపు నా మనస్సు నేను ఎత్తుకొనుచున్నాను, నేను నడవవలసిన మార్గము నాకు తెలియచేయము. నీ వైపు నా మనస్సు నెత్తుకొని ఉన్నాను. లిఫ్టింగ్ అప్ యువర్ హార్ట్ టు హిమ్. ఇంగ్లీష్లో చూద్దాం, కాజ్ మీ టు హియర్ ద లవింగ్ కైండ్నెస్ ఇన్ ద మార్నింగ్, ఫర్ ఇన్ thee do I trust, cause me to know the way wherein I should walk, for I lift up my soul. ఎప్పుడైతే నీ హృదయమును దేవుని వైపు ఎత్తి ప్రార్థిస్తావో, ఇట్స్ ఎ లిఫ్టింగ్ అప్. అప్పుడే దేవుడు చూస్తున్నాడు. అంటే నీ కష్టాల్లో దేవుడు చూడలేదని కాదు, ఇలాంటి సంవత్సరం కొరకు, ఇలాంటి రోజు కొరకు దేవుడు నీ విశ్వాసాన్ని పరీక్షిస్తున్నాడు. ఎప్పుడైతే నీ చేతులు అలా ఎత్తుంచి ఉంచుతావో, నీ హృదయాన్ని అలాగే ఎత్తిపెట్టి ఆయనకి మొరపెడుతూ ఉంటావో, ఇక దేవుడు అంటాడు, కమ్ ఆన్, లెట్ us lift her up forever. కదా, ఇక మనం ఈ సహోదరుడి జీవితాన్ని లేవనెత్తుదాము. ఆ మరణ భయం, కొంతమంది భయం, ఈ రోజు ఆ భయం నుంచి నిన్ను పైకి లేవనెత్తబోతున్నాడు దేవుడు. ఫియర్, ఎవరికేం జరుగుతుందా? వా, ఫియర్ ఇస్ టార్మెంట్. I will lift up my soul. Whenever you lift up your hands, lift up your soul to God. God will set a time and lift you up. పక్కన చెప్పండి, నీ హృదయాన్ని, నీ చేతులు ఎప్పుడైతే దేవుని తట్టు ఎత్తుతావో, దేవుడు ఒకనొక దినాన్న దేవుడు శాశ్వతంగా పైకెత్తాడని చెప్పండి. ఇట్స్ లిఫ్టింగ్ టైమ్ ఫర్ దోస్ హూ హ్యావ్ లిఫ్టెడ్ దెర్ హ్యాండ్స్ అండ్ లిఫ్టెడ్ దెర్ హార్ట్స్ టు గాడ్ ఆల్ దీస్ టైమ్స్. ఎవరైతే నీ కష్టాల్లో, బాధల్లో, వేదనలో కూడా నీ చేతులెత్తి మొరపెడుతూనే ఉన్నావో, నీ హృదయం ఆయన తట్టు ఉంచుతూనే ఉన్నావో, నిన్ను ఆ కష్టాల నుండి పైకి లేవనెత్తే కాలము సమీపించి ఉన్నది. హితవస్త్రం అప్పుడు ఏమొచ్చింది? అంతకుముందు ఇజ్రాయెల్ బాధపడుతుంది సంవత్సరాలు బట్టి. ఆయన హితవస్త్రం ప్రకటించాడు, అభిషేకం వచ్చింది, స్వస్థపరచుకొని వెళ్ళిపోయాడు. ఇజ్రాయెల్ని, దయ్యాల్ని పోగొట్టుకొని వెళ్ళిపోయాడు. మొత్తం ఇజ్రాయెల్ అంతా స్వస్థపడిపోయింది. మీ అందరికీ డిక్లేర్ చేస్తున్నాను, మీతో పాటు మిగిలిన వాళ్ళు కూడా జాయిన్ అవుతారు ఈ హితవత్సరంలో. హూ ఆర్ అగ్రీయింగ్? యా. ఎందుకంటే చూడండి, లాస్ట్ని వచ్చేవాడు కూడా దేవుడు ఎంత ఇచ్చాడంట? ఒక దీరమే ఇచ్చాడంట. ముందు నుంచి పని చేస్తున్నవాడు, ఇది మీకు బ్యాడ్ న్యూస్ అనుకోవద్దు, గుడ్ న్యూస్ అనండి, మీకు స్పెషల్ బోనస్ ఉంటుంది. యూ క్యాన్ టేక్ ఇట్ యాజ్ ఎ ప్రాఫిటిక్ ప్రామిస్ ఫర్ దిస్ ఇయర్. టాక్ టు యువర్ నైబర్ అండ్ సే, దిస్ ఈజ్ యువర్ ప్రాఫిటిక్ ప్రామిస్. మీ సహోదరులతో చెప్పండి, ఇది నీకు ప్రవచనాత్మకమైన వాగ్దానము అనండి.
ఇంకొకరికి చెప్పండి, ఇది నీకు దేవుడు ఇచ్చే ప్రవచనము అని చెప్పండి. కొంతమందికి చెప్పండి, ద బైబిల్ ఈస్ ప్రొఫెసయింగ్ ఓవర్ యూ అని చెప్పండి. తెలుగులో చెప్పండి, బైబిల్ నీ మీద ప్రవచిస్తుంది అని చెప్పండి. ఏమని? నీవు ఎత్తబడబోతున్నావు అని. Numbers chapter 6 verse 24. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించును గాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగచేయును గాక. ఇదేంటంటే యాజకుడు ఇజ్రాయెల్ మరి ఆ యొక్క సంఘములో వాళ్ళందరికీ ఆశీర్వాదించేటువంటి విధానం అన్నమాట ఇది. ఓకే, చూద్దాం 24 నుంచి. లెట్స్ రీడ్ ఇట్ ఇన్ ఇంగ్లీష్. ద లార్డ్ బ్లెస్ థీ అండ్ కీప్ థీ. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక. అందరూ చెప్పండి, యెహోవా నన్ను ఆశీర్వదించి నన్ను కాపాడును గాక అనండి. ఆల్రైట్, అబ్రహాం ఆశీర్వాదం పొందుకున్న వాళ్ళు చెప్పండి, యెహోవా నిశ్చయముగా నన్ను ఆశీర్వదించి కాపాడుతాడు అనండి. 25. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించును గాక. అందరూ చెప్పండి, యెహోవా నాకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నన్ను కరుణించును గాక అనండి. అబ్రహాం ఆశీర్వాదం పొందిన వాళ్ళు చెప్పండి, యెహోవా నన్ను నిశ్చయముగా తన సన్నిధి ప్రకాశింపజేసి నన్ను కరుణిస్తాడు. ద లార్డ్ మేక్ హిస్ ఫేస్ షైన్ అపాన్ thee and be gracious unto me. What will happen when the Lord, యెహోవా సన్నిధి నీ మీద ప్రకాశిస్తే, దేవుడు నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడితే ఏమవుతుంది? 26లో చెప్తున్నాడు. నౌ ఇఫ్ యు సీ 26, యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగజేయును గాక. ఇక్కడ చూస్తే ఇంగ్లీష్లో చూస్తే, ద లార్డ్ లిఫ్ట్ అప్ హిస్ కౌంటెనెన్స్ అపాన్ thee. దేవుడు అంట తన ముఖము నీ పైకి ఎత్తాడంట, ఇలాగ ఎత్తి ఆ ముఖ కాంతి నీ మీద పడేటట్టు చేస్తాడంట. అప్పటి నుంచి నువ్వు శాశ్వతంగా పైకెత్తబడి పూర్ణ శాంతి గలవానిగా తయారవుతావు. ద లార్డ్ విల్ లిఫ్ట్ అప్ హిస్ కౌంటెనెన్స్ అపాన్ thee and give thee peace. అందరూ చెప్పండి, యేసయ్యా నీ ముఖ కాంతి నా మీద ప్రకాశింపచేయి. నువ్వు మొరపెడుతూ ఏదో ఒక రోజు మొరపెట్టావు అనుకో, దేవుడు చెప్తాడు, ఇక దీని విషయమే నువ్వు మొరపెట్టవు, వేరే వాటి విషయమే మొరపెడతావు. ఏంటి స్టాప్ ఇట్. ఇంకెప్పుడైనా ఇజ్రాయేలీలు చూడండి, ఆ తర్వాత పుర్రెల కోసం మొరపెట్టారు, ఓకే, ఆ కోళ్ళ కోసం మొరపెట్టారు, చేపల కోసం మొరపెట్టారు, అల్లం వెల్లుల్లిపాయ కొరకు మొరపెట్టారు. తెలుసా మీకు అల్లం వెల్లుల్లిపాయ కోసం మొరపెట్టారని తెలుసా మీకు? ఎంతమంది తెలుసు అల్లం వెల్లుల్లిపాయ మొరపెట్టారని? నంబర్స్ 11:5, సంఖ్యాకాండం 11:5. ఐగుప్తులో మేము ఉచితముగా తినిన చేపలను, కీరకాయలను, దోసకాయలను, కూరాకులను, ఇంకేంటంట ఉల్లిపాయలు, ఇంకా తెల్లగడ్డలు జ్ఞాపకమునకు వచ్చుచున్నవి. ఇప్పుడు మా ప్రాణము. చూడండి, వాళ్ళందరూ కలిపి దేవుని విరుద్ధంగా ఒక గోపురం కట్టుకుందాం అనుకున్నారు. అప్పుడు దేవుడు ఏం చేశాడు? వాళ్ళ భాషలు మార్చేశాడు అనమాట. ఒక రకంగా అది ఆశీర్వాదమే. వి రిమెంబర్ ద ఫిష్ దట్ వి డిడ్ ఇట్ ఇన్ ఈజిప్ట్ ఫ్రీలీ, ద కుకుంబర్స్, ద మిలాన్స్, ద లీక్స్, ద ఆనియన్స్ అండ్ ద గార్లిక్. ఆ తర్వాత వీళ్ళు బానిసలుగా, మా పిల్లలు చచ్చిపోకుండా కాపాడు నాయన, మా పిల్లల్ని చంపేస్తున్నారు, నా కొడుకుల్ని చంపేస్తున్నారు అని బాధ. 50 సంవత్సరాలు 100 సంవత్సరాలు వాళ్ళు మరణగండము గుండా వెళ్ళారు. ఫరో ఏం చెప్పాడు? ప్రతి మగ శిశువుని ఏం చెప్పాడు? ఆ దయాలకి చంపేయమని చెప్పాడు. దాని గురించి మళ్ళీ ప్రార్థించారా? వాళ్ళు ప్రార్థించలే, వేరే ప్రేయర్లు చేస్తున్నారు. ఏమీ లేదంట, అల్లం వెల్లుల్లిపాయ లేదంట. నా ఐ విల్ లిఫ్ట్ అప్ ద కౌంటెనెన్స్. దేవుడు ఈ సంవత్సరం హితవస్త్రం గనక తన ముఖ కాంతిని మీ మీద ప్రకాశింపజేసి మిమ్మలను లేవనెత్తబోతున్నాడు. యాకోబులాగా ఇది రిఫరెన్స్ ఇయర్. యాకోబుకి, ఐగుప్తీయులకి, దావీదుకి, అనేక మంది బైబిల్ భక్తులకి ఎలాగ హితవత్సరము రెఫరెన్స్ ఇయరో, మీకు కూడా ఈ సంవత్సరము రెఫరెన్స్ ఇయర్గా మారును గాక. ఈ సంవత్సరం తర్వాత కొన్ని సమస్యలు మీ జీవితంలో మిమ్మల్ని బాగా బాధ పెట్టే సమస్యలు కనబడవు. యువర్ సీజన్స్ ఆర్ ఎక్సెప్షనల్లీ చేంజ్. నీ కాలములు గొప్పగా మారబోతున్నాయి. God's going to change your seasons. Lift up your hands and pray. ప్రభువా నన్ను పైకెత్తు, ఈ మరణకరమైన భయాల నుండి, లోకాల నుండి, అప్పుల నుండి, అవమానకరమైన మాటలు. దిస్ ఈజ్ ఇనఫ్ ఆఫ్ ద సీజన్. 5, 10, 15, 20, 30, 40 ఇయర్స్. మోషేకైతే 40 సంవత్సరాలు రాజు నుంచి గొర్రెల కాపరి అయిపోయాడు, యువరాజు నుంచి గొర్రెల కాపరి అయిపోయాడు. 40 సంవత్సరాలు. దేవుడు చెప్తున్నాడు, పద నీ చేతులను లేవనెత్తానికి, నీ పైన లేవనెత్తమే, చెయ్యి పైకెత్తడం, తెగులు రావడం వాళ్ళకి. తెగులు లాస్ట్లో ఆ చెయ్యి పైకెత్తి ఆ చేతితోటే శత్రువులను ముంచేశాడు మోషే. ఆఫ్టర్ 40 ఇయర్స్, దిస్ యాక్సెప్టబుల్ ఇయర్ ఈజ్ ఎ వెరీ డేంజరస్ ఇయర్ ఫర్ ద ఎనిమీ. లిఫ్ట్ అప్ యువర్ హ్యాండ్స్ అండ్ ప్రొఫెసై యువర్ సెల్ఫ్. God has given this word. I'm going to lift you up.
lift you up. Blessed are those who are listening to this prophetic word. Blessed are those ఏ విషయములో కృంగిపోయి దిగజారిపోయి పాపములోంచి బయటికి రాలేక God is lifting you up. నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి.